హాయ్ అండి అందరికీ. మేము శ్రీశైలం టూర్ వెళ్ళాము. ఉదయమే 5 గంటలకు బస్ బుక్ చేసుకున్నాము. ఆలస్యంగా వెళ్తే ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి పొద్దున్నే స్టార్ట్ అయ్యాము. మా పిల్లలు ముందుగానే బుక్ చేశారు. అలా స్టార్ట్ అయ్యి 10:30కి శ్రీశైలంలో దిగానే రూమ్స్ కోసము చూసాము. అక్కడ రూమ్స్ మాత్రము అన్నీ కాస్ట్గానే ఉన్నాయి. అన్ని రూమ్స్ సత్రాలు అలాంటివే ఉంటాయి అన్నట్టు. కుల సత్రాలు ఎక్కువగా ఉంటాయి. రూమ్స్ దొరకడం చాలా కష్టం. ముందుగానే బుక్ చేసుకుంటేనే బెటర్. సో మేము అలానే బుక్ చేసుకున్నాము. రూమ్స్కి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యాము. అందరం కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత వెంటనే బయటకు వెళ్ళి లంచ్ చేసాము. శ్రీశైలంలో ఫుడ్ రెస్టారెంట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మేము ఉన్న ఒక్కరోజు రెస్టారెంట్లోనే తిన్నాము. ఫుడ్ ఓకేగా ఉంది, పర్వాలేదు. ఆ తర్వాత మా దర్శనం 5:30కి బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ సమ్మర్లో ఈవినింగ్ వెళ్తేనే బెటర్ అని దర్శనం కూడా చాలా బాగా జరిగింది. దర్శనం అయ్యాక మంచిగా షాపింగ్ చేశాము. ఈ సమ్మర్కి ఐస్ క్రీమ్ తింటూ కొంచెం తిరిగి ఈవినింగ్ వ్యూస్ ఎంజాయ్ చేసి డిన్నర్ చేసి పడుకున్నాము. నెక్స్ట్ డే ఉదయమే 3 గంటలకి లేచాము. దర్శనం కోసము ఉదయం వ్యూ చాలా బాగుంటుంది. గుడి దగ్గర పక్కా విజిట్ చేయండి. సన్ రైజ్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. తర్వాత టిఫిన్ చేసి అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. అక్కడ ఈజీగా ఆటో లేదా క్యాబ్స్ చాలా ఉంటాయి. సాక్షి గణపతి చూసాము. పాలధార పంచదార టెంపుల్, శక్తిపీఠ బ్రహ్మరాంబాదేవి టెంపుల్, హీల్ టాపు శిఖరేశ్వర టెంపుల్, హటకేశ్వర టెంపుల్, ఇవన్నీ ఒక్క రోజులో ఈజీగా కవర్ చేయవచ్చు. మేము ఇవన్నీ కవర్ చేసి 12 లోపే తిరిగి వచ్చాము. ఆటోలో మేము అన్ని ప్లేసెస్ కవర్ చేసాము. మేము వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్ యొక్క గొప్పతనం అండ్ ఆ విశిష్టత ఆటో డ్రైవర్ మాకు అన్నీ చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మేము ఇక్కడ వెళ్ళేది పాలధార పంచదార. వెళ్ళేటప్పుడు స్టెప్స్ దిగడం ఎక్కడం ఉంటుంది. ఇక్కడ షాపింగ్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, శివలింగాలు కూడా ఉంటున్నాయి. అండ్ మనకి ఏదైనా జలుబు దగ్గు ఇలాంటివి ఏదైనా వస్తాయి కదా, అవన్నిటికీ మంచి మెడిసిన్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. అవి ఎంతవరకు పనిచేస్తాయా లేవా అని పక్కన పెడితే చాలా షాపింగ్కి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మేము కూడా కొన్ని మంచి వస్తువులు అయితే కొనుక్కున్నాము. చందనం అండ్ హనీ కూడా కొనుండే. అండ్ పాలధార పంచదార గురించి చెప్పాలంటే ఇది ఒక పవిత్ర తీర్థం. ఇక్కడ కొండ నుంచి వచ్చే నీరు పాలలా తెల్లగా కనిపించడం వల్ల పాలధార అని 5 దారాలుగా పడటం వల్ల పంచదార అని పేరు వచ్చిందని నేను విన్నాను. ఈ స్థలంలో ఆదిశంకరాచార్య తపస్సు చేసిన ప్రదేశం అట. సో ఇక్కడైనా శివనంద లహరి రచించినట్టు చెప్తారు. ఈ నీరు పవిత్రంగా భావించి తాగితే ఆరోగ్యం శాంతి కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. సో మీరు వెళ్ళినప్పుడు పక్కా ఈ పాలధార పంచదారని విజిట్ చేయండి. అండ్ అక్కడ ఏదైతే నీరు ఉంటుందో అది తాగండి. అండ్ ఆటో అయినా మాకు ఏం చెప్పాడంటే, ఫస్ట్ మనం తాగినప్పుడు ఇది ఒక టేస్ట్ వస్తుంది అండ్ సెకండ్ టైం తాగినప్పుడు ఇంకొక టేస్ట్ వస్తుందని చెప్పారు. మాకైతే అలా ఏం రాలేదు. బట్ తప్పకుండా ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది. రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 గంటలకి రిటర్న్ బస్సు ఎక్కాము. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.